ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కామిసెల్లా వ్లాగ్స్. మేమైతే ఇక్కడ క్యాంప్లో టెంపుల్కి అయితే వచ్చాము. ఆ వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తుండండి. అక్కడ ట్రీ దగ్గర కనిపిస్తుంది కదా, అదే మా ఇల్లు. అండ్ అక్కడి నుంచి అలా స్ట్రైట్గా వస్తే రైట్ సైడ్లో క్వార్టర్స్ అనేవి అవన్నీ డబుల్ బెడ్రూమ్. అండ్ మేము ప్రెజెంట్ అయితే ఉన్నది అయితే సింగిల్ బెడ్రూమ్. అండ్ మా ఇద్దరికి అంత అవసరం లేదనేసి మేమైతే సింగిల్ బెడ్రూమ్లో ఉంటున్నాము. అండ్ మా ఇంటి దగ్గర నుంచి స్ట్రైట్గా వస్తే ఫస్ట్ కనిపించేది పార్క్. మొన్న రేషన్ స్టోర్ మినీ బ్లాగ్ చేశాను కదా, లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే అది షార్ట్ కట్లో అలా వెళ్ళొచ్చు రేషన్ స్టోర్కి. అండ్ పార్క్ పక్క నుంచి వస్తే లెఫ్ట్ సైడ్ అది ల్యాబ్ అనమాట, బ్లూ షెడ్ ఉంది కదా, ల్యాబ్. అక్కడే బ్లడ్ టెస్ట్లు అవన్నీ చేస్తారు. అండ్ పార్క్ ఎదుర్కొంటా అది మొత్తం హాస్పిటల్. అండ్ మన ల్యాబ్ పక్క నుంచి వస్తే టెంపుల్కి వెళ్ళేవి అనమాట. టెంపుల్కే కాదు, మెయిన్ గేట్ కన్నా సరే ఇలానే వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలన్నా. అండ్ ఇప్పుడు చూపించాను కదా రైట్ సైడ్ చిన్న రోడ్లో, అందులో నుంచి వెళ్తే మనం గ్రౌండ్లో నుంచి వెళ్ళొచ్చు. బట్ మీకు చూపించాలి కదా అని నేను అయితే ఇదంతా తిరిగి వెళ్తున్నాను. అండ్ అటు సైడ్ ఆ లెఫ్ట్ సైడ్లో ఉన్నది అయితే ట్రైనింగ్ బ్లాక్ అనమాట. ఆ రైట్ సైడ్లో మొత్తం గ్రౌండ్. మార్నింగ్ టైం అస్సలు ఖాళీ ఉండదు. మ్యాక్సిమం పీటీలు అవి చేస్తారు కదా ఆ టైంలో. సో అంత ఎండలో కష్టపడతారు పాపం, వాళ్ళు చూస్తే వాళ్ళ జాలనిపిస్తుంది ఒక్కొక్కసారి. అండ్ టెంపుల్ అన్నది మేముండే క్వార్టర్స్ దగ్గర నుంచి అక్కడికి 1.5 కిలోమీటర్ అనేది డిస్టెన్స్ ఉంటుంది. అక్కడ చూపిస్తున్నాను కదా, అదంతా జవాన్స్ బ్యారెక్ అనమాట. అదంతా ఇక్కడే కాదు, మళ్ళీ మనం దీని అపోజిట్లో ఇంకో రూట్ ఉంటుంది. అటు సైడ్ కూడా మొత్తం జవాన్ బ్యారెక్స్ అవి ఉంటాయి. ఆ రూట్ నేను ఎప్పుడు చూపించలేదు, ఈసారి వెళ్ళినప్పుడు అది తీసి పెడతాను. ఓన్లీ నేను ఇక్కడ చూపించేది బీఎస్ఎఫ్ క్యాంప్లో 10% మాత్రమే. ఇంకా చాలా 90% చూపించలేనిది ఉంది. అదంతా చూపించాలంటే అమ్మో చాలా వ్లాగ్స్ అనేవి చేయాలి. అండ్ అక్కడ లెఫ్ట్ సైడ్లో చూపించాను కదా, అదంతా స్టేడియం అన్నమాట. అక్కడ స్టేడియంలోంచి కూడా టెంపుల్కి షార్ట్కట్లో వెళ్ళొచ్చు. బట్ ఆ రోజు అక్కడ ట్రైనీస్ గన్ ఫైరింగ్ నేర్చుకుంటున్నారు, సో అందుకనేసి అలా వెళ్ళడానికి అవ్వలేదు ఆ రోజు. ఆ రోజు ఎండ కూడా చాలా ఎక్కువగా అనిపించింది. అండ్ అక్కడ బోర్డు కనిపిస్తుంది కదా, ఇలా ఈ వేలో వస్తే టెంపుల్కి వెళ్ళొచ్చు. దీని పక్కన ఇంకో సేమ్ రోడ్డు ఉంటుంది, అలా కూడా వెళ్ళొచ్చు. బట్ అది గేట్ దగ్గర ఉన్న వాళ్ళు అలా వెళ్ళడానికి దగ్గర, అండ్ మాకు ఇలా దగ్గర అనమాట. ఆల్మోస్ట్ టెంపుల్కి అయితే వచ్చేసినట్టే. అండ్ అదంతా ఓపెన్ థియేటర్. వీక్లీ వన్స్ వీకెండ్లో అలా వేసేవారు మూవీ. బట్ ఇప్పుడు ఈ రైనీ సీజన్ వల్ల ఎప్పుడు ఇక్కడ క్లైమేట్ ఎలా ఉంటుందో తెలియదు కదా, సో అందువల్ల అయితే మూవీస్కి అయితే వేయట్లేదు. సో మేమున్నప్పుడు ఎప్పుడైనా ఇక్కడ మూవీ వేస్తే అది అన్నది నేను మినీ బ్లాగ్ తీసి అప్లోడ్ చేస్తాను. అండ్ మనం అయితే టెంపుల్కి వచ్చాను చూపిస్తున్నాను కదా, అదే అన్నమాట టెంపుల్. అండ్ అంటే ఇక్కడ బయట ఉన్న టెంపుల్స్ అన్నీ మన సైడ్ ఎలా ఉంటాయో అలానే ఉంటాయి. బట్ ఇక్కడ క్యాంప్ లోపల ఏంటంటే కొంచెం బిల్డింగ్ టైప్లో అలా ఉంటుంది. అక్కడ చూపిస్తున్నాను కదా, అదే అనమాట మా వారుండే ఆఫీస్ డ్యూటీ చేసేది. అక్కడికి వచ్చాక కాల్ చేయమన్నారు కానీ బట్ దానికి అవ్వలేదు రావడానికి. నేను ఒక్కరిదాన్ని అయితే దర్శనం చేసుకొని వచ్చాను. ఆ రోజు టెంపుల్లో నేను వెళ్ళినప్పుడు ఒక్కరు కూడా లేరు, ఎంత ఖాళీగా ఉందో ఆ రోజు. బట్ చాలా పీస్ఫుల్గా అయింది. అలా లేనప్పుడు అనిపిస్తుంది చాలా ప్రశాంతంగా హాయిగా దర్శనం చేసుకొని రావచ్చు. ఎక్కువ మంది ఉంటే ఏంటంటే కొంచెం క్లమ్జీ నాయిస్ అది ఎక్కువగా ఉంటుంది. మ్యాక్సిమం ఇక్కడ ఎక్కువ హిందీ వాళ్ళు కాబట్టి వాళ్ళు డైలీ టెంపుల్కి అనేది వస్తారు కంపల్సరీ.
సో నేనైతే దర్శనం చేసుకొని అయితే వచ్చేసాను బయటికి. అండ్ నేను అక్కడ వీడియో తీస్తే అలా రాంగ్ రూట్లో అయితే వెళ్ళిపోతున్నాను. రాంగ్ రూట్ అంటే అలా వెళ్ళినా సరే బయటకే వెళ్ళొచ్చు, కానీ అలా దూరం అవుద్ది కొంచెం. ఇందాక ఇంకో వే అని చెప్పాను కదా, అలా వెళ్తాం మళ్ళీ, అలా దూరంగా ఉంటుంది కదా అని చెప్పేసి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ అదంతా తిరిగి వెళ్ళాను అనమాట. దర్శనం అయితే చాలా హాయిగా పీస్ఫుల్గా అయితే అయింది. ఇక్కడ మ్యాక్సిమం ఏంటంటే ఎక్కువ పుట్లనే ఉంటాయి, మరి ఎందుకో తెలియదు. చాలామంది పూజలు కూడా చేస్తారు అక్కడ. అండ్ అలా వెళ్తే గ్రౌండ్లోంచి అది స్టేడియంలోంచి రావచ్చు అని చెప్పాను కదా, మనం అలా వెళ్తే స్టేడియంలోకి వెళ్తాము. బట్ ఆ రోజు వాళ్ళకి ఏదో ట్రైనింగ్ ఉందని చెప్పేసి నేను అలా వెళ్ళలేదు. మనకి గన్ ఫైరింగ్ అంటే మోస్ట్లీ భయం. అక్కడ జూమ్ చేసి చూపిస్తున్నాను కదా, కనిపిస్తున్నారా వాళ్ళు అక్కడ నేర్చుకునేది? జూమ్ మళ్ళీ వీడియో తీయడం ఎవరైనా చూస్తే ఏదన్నా ఇబ్బంది ఏమో అని చెప్పేసి నేను సరిగ్గా తీయలేదు. అక్కడ బిల్డింగ్ అయితే అది పోస్ట్ ఆఫీస్ ప్లస్ ఏటీఎం అండ్ మినీ స్టేట్ బ్యాంక్ అయితే ఉంటుంది అన్నమాట. అన్నీ లోపలే, మనకు బయటకు వెళ్ళే ఆ ఛాన్సే లేదు. అండ్ నేనైతే దర్శనం చేసుకొని ఇంటికి వచ్చాను. అండ్ ఆ ట్రీ దగ్గర ఉంది కదా, అదే మా ఇల్లు. సో ఇది మా అపోజిట్ క్వార్టర్స్ అనమాట. ఎవరు లేరు, అందరూ ట్రాన్స్ఫర్లు అయ్యి వెళ్ళిపోయారు. అండ్ ఇదే మా ఇల్లు.